అందరికీ నమస్కారం. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. మనం ముందుగా చెప్పినట్టే అన్నాడీఎంకే పార్టీ 2 ముక్కలైపోయింది. మనం చాలాసార్లు మన వీడియోలో చెప్పాం. అన్నాడీఎంకే చీలికని ఆపటం కోసమే విజయ్ ప్రమాణ స్వీకారాన్ని లేట్ చేస్తున్నారు. గవర్నర్ ఆడుతున్న హైడ్రామా వెనకాల బీజేపీ ఉంది. బీజేపీ ఎందుకుంది? అన్నాడీఎంకే పార్టీ చీలిపోయే అవకాశం ఉంది. ఆ చీలికని ఆపాలంటే అన్నాడీఎంకే చేతిలోకి అధికారం రావాలి. మరి అధికారం అన్నాడీఎంకే చేతిలోకి ఎట్టొచ్చింది? ఆ పార్టీ చేతిలో ఉన్నది 47 మంది ఎమ్మెల్యేలేగా. అంటే అప్పుడు బీజేపీ అనుకుంది ఏంటంటే విజయ్ని అన్నాడీఎంకేని కలపాలి. విజయ్ కలుపుకోకపోతే డిఎంకేని అన్నాడీఎంకేని కలపాలి. ఎట్టి పరిస్థితుల్లో అధికారం అన్నాడీఎంకేతో కలిపిన కూటమికే ఉండేలా చూడాలి. అధికారం ఉంటే అన్నాడీఎంకే చీలదు, అధికారం లేకపోతే అన్నాడీఎంకే చీలిపోయింది. మరి అన్నాడీఎంకే మీద బీజేపీకి ఎందుకంత ప్రేమ అంటే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొని బీజేపీ ఉంది. బీజేపీ చెప్పినట్టు అన్నాడీఎంకే పార్టీ నడిచింది. అన్నాడీఎంకే పార్టీ నాయకుడు పళనిస్వామి నడుస్తాడు. కాబట్టి పళనిస్వామి మీద అన్నాడీఎంకే మీద ప్రేమని కాదు, కానీ తమ చేతుల్లో ఉంది కదా ఈ పార్టీ, ఈ నాయకుడు అని చెప్పేసి ఆ పార్టీని కాపాడటం కోసం, ఆ పార్టీ కూడా అధికారంలో భాగం ఇవ్వటం కోసం చాలా ప్రయత్నం చేశారు. మామూలుగా అనుకుంది ఏంటంటే విజయ్ కట్టాగు డిఎంకే కూటమిలో ఉన్న చిన్న చిన్న పార్టీలన్నీ బయటకు వచ్చే మద్దతు ఇవ్వవు, అంతిమంగా విజయ్ అన్నాడీఎంకే మద్దతు కోరాల్సిందే. అప్పుడు అన్నాడీఎంకే పార్టీలో ఒకరికి డిప్యూటీ సీఎం పళనిస్వామికి డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు, మిగతా వాళ్ళు కొంతమంది షణ్ముఖం లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వచ్చు. ఇచ్చి విజయ్ని అన్నాడీఎంకేని కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం తమ చేతుల్లో పెట్టుకోవచ్చు అని బీజేపీ అనుకుంది. కానీ విజయ్ అన్నాడీఎంకే మద్దతు అడగలే. 4 రోజులు లేట్ అయినా సరే డిఎంకే కూటమిలో ఉన్న చిన్న చిన్న పార్టీని తన దగ్గర తెచ్చుకున్నాడు తప్ప అన్నాడీఎంకేని కలుపుకోలేదు. సరే, అన్నాడీఎంకేలో ఒక సమయంలో డిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేద్దామని కూడా ఆలోచనలు జరిగినాయి. కానీ దానికి స్టాలిన్ ఒప్పుకోలే. డిఎంకే నాయకుడు స్టాలిన్ ఒప్పుకోలే. విజయ్తో కలుస్తానంటే విజయ్ నో చెప్పాడు, డిఎంకేతో కలుస్తానంటే స్టాలిన్ నో చెప్పాడు. సో ఇక విజయ్ మొత్తానికి చిన్న చిన్న పార్టీల మద్దతు కూడగట్టి ఇలా ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ఇప్పుడు ఇక అన్నాడీఎంకేకి ఎట్టాగో అధికారం రాలేదు కాబట్టి వాళ్ళకున్న లోకలోకలన్నీ బయటపడి ఇవాళ 2 ముక్కలైపోయింది. అలా వాళ్ళ పార్టీ సీనియర్ నాయకుడు షణ్ముఖం నాయకత్వంలో ఒక 24 మంది ఎమ్మెల్యేలు విజయ్కి బహిరంగ మద్దతు ఇచ్చారు. అంటే బయట నుంచి మద్దతు ఇస్తున్నాం, ప్రభుత్వంలో చేరం, కానీ మేము విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు విజయ్ మద్దతు 145 చేరింది. ఆల్రెడీ 120 ఉన్నాయి మద్దతుగా. ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు ఒక 24 మందో 25 మందో మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ బలం 145కి చేరింది. సో విజయ్కి ఇక తిరుగులేదు. ఇదొక ముక్క. ఇదొక రకంగా మాట్లాడుకుని ఇంకో రకంగా మాట్లాడుకున్నప్పుడు అన్నాడీఎంకేకి ఘనమైన చరిత్ర ఉంది. ఇక ఆ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినట్టే లెక్క. ఇప్పుడు వాళ్ళ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ఎవరు అన్నది కూడా ఇప్పుడు కన్ఫ్యూజన్. మా పార్టీ శాసనసభ పక్ష నాయకుడు షణ్ముఖం అని చెప్పేసి 24 మంది ఎమ్మెల్యేలు సంతకాలతోటి ఒక లేఖను స్పీకర్కి ఇచ్చారు. ఆల్రెడీ 17 మంది ఎమ్మెల్యేలు మా సభాపక్ష నాయకుడు పళనిస్వామి అని చెప్పేసి ఒక లేఖను నిన్ననే స్పీకర్కి ఇచ్చారు. మరి దేని పరిగణలో తీసుకుంటారు అంటే 25 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నటువంటి లెటర్నే పరిగణలో తీసుకుంటారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మద్దతు ఎవరుకుంటే వాళ్ళే శాసనసభ పక్ష నేత. ఇప్పుడు షణ్ముఖం అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేత, డెసిషన్ మేకర్ షణ్ముఖం, పళనిస్వామి కాదు. ఇప్పుడు అయితే పార్టీ పళనిస్వామి చేతుల్లో ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఉన్నాడు. దానికి కూడా పళనిస్వామి రాజీనామా చేయాలని షణ్ముఖం డిమాండ్ చేశాడు. మొత్తం అసలు అన్నాడీఎంకే పార్టీ ఎవరిది అన్నది రాబోయే కాలంలో చర్చ. అసలు పళనిస్వామిదా షణ్ముఖందా, ఎవరు ఆ పార్టీకి లీడరు అనేది చర్చ. కానీ మొత్తానికి ఆ పార్టీ అయితే 2 ముక్కలైంది. ఆ 2 ముక్కలు కాకుండా కాపాడటం కోసం జరిగిన ప్రయత్నాలన్నీ వికటించాయి. ఆ 2 ముక్కలు కాకుండా కాపాడటం కోసం చేసిన ప్రయత్నాల్లో నుంచే విజయ ప్రమాణ స్వీకారం చాలా లేట్ అయింది. గవర్నర్ హైడ్రామా వెనకాల కారణాలు అదే. నేను ఆ రోజే చెప్పా, ఈరోజు నిజమైంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.